సో ఇందాకడ మనం చూసాము పెద్ద చెరువు సంబంధించి అమీన్పూర్ పెద్ద చెరువు తర్వాత దానికి కనెక్టింగ్ లో ఈ చెరువు వస్తుంది. సంబి చెరువు గ్రామం మండలం అమీన్పూర్ మండలానికి సంబంధించి 60,60,60,000 రూపాయలకి ఆయకట్టుకి 80,80.34 ఎకరాల ఆయకట్టు ఉంది. బాలాజీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళు గతంలో దీనిపైన ఇది చేశారు. పని వివరములు అంచనా విలువ మొత్తం వీటితో కూడా ఇదేశారు. ఇది ఎప్పటి ఇది చూపెడుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ సంగారెడ్డి జిల్లా మిషన్ కాకతీయ మొదటి దశ పేరుతో ఈ చెరువుని గతంలోనే ఇది చేశారు. అంటే ఈ చెరువుకి సంబంధించి గొలుసు ఏదైతే అలుగులు ఉన్నాయో అలుగులు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ చెరువుకి సంబంధించిన అలుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పేపర్లో ఉన్న 14 చెరువుల లిస్టులో అమీన్పూర్ పెద్ద చెరువు తర్వాత వాటర్ ఫ్లో ఇక్కడికి వస్తుంది. క్లియర్గా వాటర్ ఫ్లో ఇక్కడికి వచ్చి ఈ వాటర్ మొత్తం ఇలా ఇటు నుంచి వెళ్ళాలి. సో వాటర్కి అలుగు ఇన్ ద సెన్స్ ఇక్కడికి ఎండ్ చేసి అలుగు ఇలా ఫ్లో వెళ్తుంది. అంటే దీనిపైన ఇలా బ్రిడ్జ్ కానీ ర్యాంప్ కానీ రావాలి. సో ఈ వాటర్ ఫ్లో ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇది రూట్ ఉంది. ఇది క్లియర్గా తెలుస్తుంది. ఇది మొత్తం వాటర్ ఫ్లో కోసం అని చెప్పేసి గతంలో దీనికి ఈ అలుగుని రిపేర్ చేశారు 60 లక్షల రూపాయలతో. సో ఈ అలుగుని మొత్తం కబ్జా చేసిన పరిస్థితి. ఈ చెరువు వాటర్ ఇలా ఫ్లో అవ్వడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొత్తం పూడికలు ఇక్కడ కంచెలు కట్టేసి వ్యవసాయం చేస్తున్నారు. సో మరి అలుగుల్లో వ్యవసాయం చేస్తున్నారంటే ఇదంతా ఆక్రమించబడింది భూమి. ఈ ఆక్రమించిన భూమితో పాటు ఈ చెరువు ఫ్లో అనేది ఆగిపోయింది. ఆక్రమించిన భూమిలో పంట పండిస్తున్నారు. ఇక్కడ కంచేశారు. మరి ఇది అలుగు అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి తెలిసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఏఈలు డిఈలు? ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అంటే ఈ అలుగుల్లో ఉన్న వాటర్ ఫ్లోని ఆపేయడం వల్ల పెద్ద చెరువు నిండిపోతుంది. పెద్ద చెరువు నిండిపోయి అక్కడి నుంచి రావాల్సిన వాటరు సెంబి చెరువుకి రాకుండా సెంబి చెరువు నుంచి ఇంకొక గొలుసు కట్టుకు వెళ్లాల్సిన ఇంకో చెరువులోకి వాటర్ వెళ్లాల్సింది అక్కడికి వెళ్లకుండా ఆగిపోయింది. సో ఈ ఆగిపోయిన క్రమంలో మొత్తం నీళ్ళన్నీ విస్తరిస్తున్నాయి. అంటే అక్కడ ఉన్న కాలనీలని విస్తరించి కాలనీల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే ఫస్ట్ అమీన్పూర్ పెద్ద చెరువు నిండాలి. నిండిన వెంటనే ఇక్కడ సంబి చెరువుకి రావాలి వాటరు. ఆ సంబి చెరువు అలుగిది. ఈ అలుగులోంచి వాటర్ ఇట్లా ఫ్లో వెళ్ళాలి. కానీ కంచె కట్టారు. కంచె పెట్టేసి భూమిని ఆక్రమించారు. ఈ రూట్లో కొంచెం దూరం వెళ్తే మొత్తం ఆక్రమించిన బిల్డింగ్సే కనబడుతూ ఉన్నాయి. సో ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వైఫల్యమే ఖచ్చితంగా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయకుండా ఇంట్లో చేతులు కట్టుకొని కూర్చున్న పరిస్థితి. వాళ్ళు ఎక్కడ డ్యూటీ చేస్తున్నట్టు కనిపించట్లేదు. మరి మిషన్ కాకతీయలో భాగంగా ఈ చెరువుని పునరుద్ధరిస్తే ఆ ఫండ్స్ ఎట్టుపోయినాయి. ఈ చెరువుని ఎంతవరకు మీరు పునరుద్ధరించారు? ఆ చెరువు ఎక్కడికి పోయింది? చుట్టూ చూసుకున్నట్టయితే బఫర్ జోన్ లో విల్లాలు వెలిసినాయి. అది ఎంతవరకు ఎంక్రోచ్మెంట్ చేశారు? అది ఎంతవరకు ఎంక్రోచ్ అయింది ల్యాండ్ అనేది ఇప్పటి వరకు తెలియదు. మరి ఆ విల్లాలు ఎవరికి పర్మిషన్స్ ఇచ్చారు? అది FTL బఫర్ జోన్ వస్తుంది. ఇది చెరువు అయితే మరి చెరువుకు ఆనుకునే గోడలు కట్టారు, విల్లాలు కట్టారు, ఇళ్ళు కట్టారు. ఇదంతా ఎంక్రోచ్మెంట్ లోకి పోయింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ వెంచర్ల వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని అడ్డగోలుగా పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి, ఎన్ఓసీలు ఇచ్చిన పరిస్థితి. ఈ చెరువు కుంటకి ఉన్న అలుగులు మూసేసిన పరిస్థితి. అలుగులు వెంబడి నీళ్లు ప్రవహించాల్సిన నీటిని ఆయకట్టులుగా గోడలు కట్టేసి అడ్డుకట్టలు కట్టేసి కంచెలు వేసి ఆపేసిన పరిస్థితి. అక్కడ వెంచర్లు మునిగిపోతుంటే ఇక్కడ కొత్త వెంచర్లకి పర్మిషన్లు ఇస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇది ఏ రకమైన న్యాయం అనేది ప్రభుత్వం నిర్ణయించాలి. ఎందుకంటే డబ్బులు లక్షలాది రూపాయలు పెట్టి వెంచర్లలో స్థలాలు కొనుక్కున్న అక్కడ బాధితులు వెంచర్లు మునిగిపోయి తలగొట్టుకొని ఏడుస్తుంటే ఇక్కడ అడ్డగోలుగా వేరే వెంచర్లకి పర్మిషన్లు ఇచ్చి చెరువులు ఆక్రమించిన వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి ఈ చెరువుల్ని కబ్జా పెట్టి ఈ అలుగుల్ని మూసేసి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సోద్యం చూస్తుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మొత్తం వ్యవస్థనే ప్రక్షాళన చేయాలి. పటాన్ చెరువుకి సంబంధించి పటాన్ చెరువులో ఇరిగేషన్ డిపార్ట్మెంటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు చేతకాని తనం వల్లే ఈ ఎంక్రోచ్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి.